మహాజన సోషలిస్టు పార్టీ జాతీయ అధినేత మందకృష్ణ మాదిగ 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాట ఫలితం వర్గీకరణ సాధించిన అంశంపై సన్మానం ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర జర్నలిస్టుల సంఘం అధ్యక్షులు కప్పర ప్రసాద్, ప్రధాన కార్యదర్శి రవి ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్ క్లబ్ సంఘం సభ్యులు, శ్రేయోభిలాషులు, ఎంఆర్పిఎస్ నాయకులు, విద్యార్థి సంఘాలు, సామాజిక కార్యకర్తల సమక్షంలో కార్యక్రమం ఘనంగా జరిగింది. మందకృష్ణ మాదిగ కేవలం వర్గీకరణ అంశంతో పాటు సామాన్య ప్రజానికం ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలను ప్రశ్నించి ఎదిరించి నిరసనలు, ధర్నాలు, సభలు, సమావేశాలతో ప్రభుత్వంతో ఎన్నో సమస్యలకు పరిష్కారం సాధించిన ఘనత మందకృష్ణ మాదిగ సొంతం అంటూ తెలంగాణ రాష్ట్ర జర్నలిస్టుల సంఘం సభాధ్యక్షులు కప్పర ప్రసాద్ మాట్లాడుతూ అన్నారు. ప్రభుత్వం నడుపుతున్న పాలకుల దృష్టికి ఎన్నో సమస్యలు తీసుకుపోయి పరిష్కారం చేసిన ఘనత మందకృష్ణ చరిత్రలో ఉందన్నారు. దురదృష్టం, గత 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకంగా ఏర్పడ్డ నాటి నుండి జర్నలిస్టులకు ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు కానీ, ఇండ్లు పట్టాలు కానీ, లేదా ఎక్కడైనా సరే లోన్లు కానీ ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు కేసీఆర్ ప్రభుత్వం అందించలేదని ఈ సమావేశంలో బాధపడుతూ చెప్పిన అంశం అందరినీ ఆకర్షించింది. మందకృష్ణ మాదిగ కోసం సొంత వర్గం అంటూ ఏదీ లేదు, ప్రజలే నా వర్గం, ప్రజల సమస్యలే నా ఆశయం అంటూ మందకృష్ణ ప్రజల్లో ఉన్నటువంటి వ్యక్తి అన్న జర్నలిస్టు సంఘం ప్రధాన కార్యదర్శి రవి మాట్లాడుతూ అన్నారు. సమాజంలో జర్నలిస్టుల పాత్ర కీలకమే, అయినా జర్నలిస్టులు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటుంటారని, జర్నలిస్టులను హత్యలు చేస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయని, ఎవరు స్పందించకపోయినా జర్నలిస్టుల సమస్యలపై మందకృష్ణ మాదిగ రోడ్డెక్కి నిరసన తెలిపి అందరి నాయకుడు అని అనిపించుకున్నారన్నారు. 2012 సంవత్సరంలో తెలంగాణ జర్నలిస్టుల సంఘం జనం కోసం జర్నలిస్టులని ఈ సంఘం ఏర్పాటు చేసి ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు జర్నలిస్టులు కృషి చేస్తున్నారని అన్నారు. మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో జర్నలిస్టు ప్రశ్నించిన పలు ప్రశ్నలకు మందకృష్ణ మాదిగ తన శైలిలో బదులిచ్చిన అంశం చర్చనీయాంశంగా ఉందన్న పలువురు వక్తలు, విద్యార్థి సంఘాలు ఏ పార్టీలు చేరి వారి కండుగా కప్పుకోలేదని, పలువురి పార్టీల సహాయ సహకారాలు అందుకొని వారికి సహాయ సహకారాలు అందించి ప్రజా సమస్యల మీదనే మద్దతు తెలుపడం అయినదని, ఎన్నో పదవులు ఇస్తామన్నా సున్నితంగా తిరస్కరించకున్న సమస్యలకు ప్రతిక నల్లకండువా అని అన్న మందకృష్ణ మాదిగ. ఈ ప్రక్రియ వేగవంతం కావడానికి చాలా మంది పెద్దల మద్దతు ఉన్నది. ఈ ప్రక్రియ ముందుకు నడిపించే ప్రయత్నంలో కేంద్ర ప్రభుత్వం సంబంధించిన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా చొరవ తీసుకున్నాడు. ఆయనకు మేము ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాం. ఇవాళ షెడ్యూల్ కులాల వర్గీకరణ అనేది గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చేసింది. ఆనాడు వర్గీకరణ చేసింది చంద్రబాబు నాయుడు గారే. ఇవాళ తీర్పు వచ్చే సమయానికి మళ్ళీ ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారే ఉన్నారు. ఆ వర్గీకరణ చేసిన చంద్రబాబు నాయుడు గారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాం. ఆయన ఆనాడు వర్గీకరణ చేయకపోతే వేలాది ఉద్యోగాలు గతంలో మాకు వచ్చేది కాదు, విద్యావకాశాలు మాకు వచ్చేది కాదు. ఈరోజు పోరాటం ముందుకు నడిపించడం వల్ల మన న్యాయం బతికింది అంటే ఆయన తీసుకొచ్చిన చట్టం వల్లనే మళ్ళా న్యాయం బతికినట్టుగా జరిగింది. ఈ ప్రక్రియ వేగవంతం కావడానికి చాలా మంది పెద్దల మద్దతు ఉన్నది. ఇక్కడ 59 కులాలు ఉన్నట్టుగానే అక్కడ 59 కులాలు ఉన్నాయి అనుకుందాం. 59 దళిత కులాలతో మీటింగ్ పెట్టలే అంబేద్కర్, వాళ్ళ సొంత కులంతోనే పెట్టిండు. అంబేద్కర్ 59 కులాల దళితులందరినీ మతం మార్చుకోమని చెప్పి మీటింగ్ పెట్టలే. ఆయన సొంత కులం ఏంటిది? మహర్ అంటే అక్కడ మాదిగ కాదు, డైరెక్ట్ మాదిగ పేరుతో ఉన్న వాళ్ళు ఉన్నారు. మాదిగ వృత్తికి సంబంధించిన మాతంగులు, మాంగులు కూడా ఉంటారు. ఎవరు అక్కడ అంటే చర్మం వృత్తి చేసుకునే వాళ్ళు అక్కడ ఉంటారు కదా. మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మత మార్పిడి చేసుకునే సమయంలో ఒక మీటింగ్ పెడతారు. ఆ మీటింగ్ సందేశాన్ని వినిపిస్తారు చూడండి. ఆ మీటింగ్ లో మహర్ల మీటింగ్ పెడతాడు. కేవలం మహర్ కులస్తులతోనే సభ ఎందుకు ఆయన వేసుకుంటాడు. మన ప్రశ్న ఏమో వేసుకుంటాడు, సమాజం నుంచి ఆయనకి ప్రశ్న ఎదురవుతుందని. నువ్వు దళితులందరి కోసం పోరాటం చేస్తానని నాకు చెప్పాను కదా, మరి దళితులందరి మీటింగ్ పెట్టి ఒక నిర్ణయం తీసుకోవాలి కదా అని ఎవరైనా అంటారని చెప్పి మహర్ కులస్తులతోటే మీటింగ్ పెట్టుకుంటాడు. అతను తన సొంత కులస్తులతో పెట్టుకుంటాడు. ఆయన అంటాడు, ఈ సమావేశానికి కేవలం మహర్ కులస్తులని ఎందుకు పిలిచారని ఎవరైనా ప్రశ్నించవచ్చు అన్నాడా లేదా?
అవి కంటిన్యూషన్లో అన్ని చదవ నేను ఇంకో విషయం చదువుతున్నాను. మన జీవితాల్ని మెరుగుపరుచుకునేందుకు ఏం చేయాలి అన్నదే ఈ సమావేశం ముందున్న ఏకైక ప్రశ్న. ఎవరి జీవితాలు? దళితులందరి జీవితాలు కాదు, మహారాజ జీవితాలు. అంబేద్కర్ మన జీవితాల్ని మెరుగుపరుచుకునేందుకు ఏం చేయాలన్నదే ఈ సమావేశం ముందున్న ఏకైక ప్రశ్న. మన భవిష్యత్ జీవన గమనాన్ని ఏ విధంగా మలుచుకోవాలి? ఈ సమస్యను ఏ కులానికి ఆ కులం విడిగా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉన్నది. నేను అన్ని రకాలుగా అంటరాని వాళ్ళందరినీ పిలువకపోవడానికి కారణం ఇది ఒకటి అన్నాడు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అక్కడున్న 59 కులాలందరినీ పిలిచి మనం మతం మార్చుకుందామని చెప్పలే. ఆయన సొంత కులస్తులను పిలిచి మతం మార్చుకుందామని చెప్పాడు. నేనేం చెప్పాలి చెప్పండి? నేను మాదిగలకు అన్యాయం చేస్తే మాదిగల కోసం కొట్లాడతాను, ఇంకేదైనా ఉప్పు కులానికి అన్యాయం జరిగినా వాళ్ళ కోసం కొట్లాడతాను, మాలలకు అన్యాయం జరిగిన చోట మాలల కూడా కోసం కొట్లాడతాను. గద్దర్ మీద కాల్పులు జరిపినప్పుడు అందరికంటే ముందు బంధుకు పిలిపించింది ఎంఆర్పిఎస్. ఓకే, శంకర్రావు మీద దాడి జరిగినప్పుడు ఏది సబితా రెడ్డి గారు కొడుకులు ఎల్బీ నగర్ లో దాడి చేసినప్పుడు, మంత్రిమండలి దాడి చేసినప్పుడు శంకర్రావు అండగా నిలబడి ఉద్యమం చేసింది ఎంఆర్పిఎస్. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో సుద్దాల దేవయ్యను మంత్రివర్గం తొలగితే ఆయనను అకారణంగా మంత్రివర్గం తొలగించడం తప్పని చెప్పి ఉద్యమాలు చేసింది ఎంఆర్పిఎస్. శంకర్రావు అది మన చంద్రరావును హరీష్ రావు ఢిల్లీలో ఏపీ భవన్ లో కొడితే హరీష్ రావు తప్పు చేసినామని చెప్పి చంద్రరావు కండగున్నది బలమైన ఉద్యమం నడిపింది ఎంఆర్పిఎస్. పూటకం ఎన్కౌంటర్ల పేరుతో ఆనాడు మెదకులో ఒక మాల బిడ్డను తమ్ముని చంపిన, లేదా జగిత్యాల్లో మాల బిడ్డల్ని పూటకం ఎన్కౌంటర్ చేసిన ఆ పూటకం ఎన్కౌంటర్లు ఖండిస్తూ వాళ్ళ అంత్యక్రియలో పాల్గొన్నది ఎంఆర్పిఎస్. మన జహీరాబాద్ నుంచి గెలిచి మంత్రి అయిన గీతారెడ్డి గారిని మన కోదండరాముడు గారు అవమానిస్తే కర్రగాచి వాత పెడితేనే తెలంగాణ వస్తుంది, గీతమ్మకు కర్రగాచి వాత పెడితే తెలంగాణ వస్తుందని చెప్పి ప్రకటన చేసిన కోదండరాం వ్యతిరేక పోరాటం చేసి కోదండరాం ద్వారా ఆమెకు నిమ్మరసం ఇచ్చి దీక్ష కోదండరాం ద్వారా క్షమాపణ చెప్పించింది కూడా ఎంఆర్పిఎస్. కారంచెడ్డు చుండూరు ఘటన తర్వాత లక్ష్మీపేట శ్రీకాకుళం లక్ష్మీపేట ఘటన చాలా కీలకం, ఘోరమైన ఘటన. అట్లాంటి ఘోరమైన ఘటనకు నాయకత్వం వహించింది, దళితులందరి కోసం మాలలందరి కోసం అన్యాయం జరిగిందని చెప్పి ఉద్యమాలు చేసింది ఎంఆర్పిఎస్. అదే సమయంలో ఇక్కడ మీరు అందరూ చూడండి, మనకు మిర్యాలగూడలో ఒక తమ్ముడు చంపబడ్డాడు, ప్రణయ్ దారుణమైన హత్య జరిగితే దానికి నిరసనగా రోడ్డెక్కింది, ఉద్యమాలు చేసింది ఎంఆర్పిఎస్. నేను అన్యాయం జరిగింది ఎవరికైనా వాళ్ళ పక్షం నిలబడతా, బ్రాహ్మణులకు అన్యాయం జరిగిన కాడ బ్రాహ్మణుల కోసం నిలబడ్డా. ఎక్కడ మోహన్ బాబు గారు కొడుకు ఏదో సినిమా తీస్తే ఆ సినిమాకు వ్యతిరేకంగా మాకు అవమానం జరిగిందని చెప్పి నా బ్రాహ్మణ తమ్ముళ్ళు అందరు కలిసిపోతే ధర్నా చేయబోతే వాళ్ళ మీద మళ్ళీ దాడి జరిగింది. అప్పుడు నేను బ్రాహ్మణ సమాజానికి అండగా నిలబడి నువ్వు అది కరెక్ట్ కాదు, అవమానించడమే కరెక్ట్ అవుతే సినిమా తీయడమే తప్పనుకుంటే ఇంకా నువ్వు దాడి చేయడం తప్పని చెప్పాను. కంచెయ్య లాంటి మేధావి వయసులను అవమానించినట్టుగా ఒక వ్యాసం రాస్తే నేను వయసులకు అండగా నిలబడి వయసుల తరఫున మాట్లాడింది ఎంఆర్పిఎస్. బీసీలకు అన్యాయం జరిగిన బీసీల పక్షాన ఉన్నా, మహిళలకు అన్యాయం జరిగిన మహిళల పక్షాన ఉన్నా. మీ అందరూ తెలుసు, ఇందిరా పార్కులో కేసీఆర్ మంత్రివర్గంలో ఒక మహిళ లేకపోతే మహిళలందరినీ సమీకరించి, అన్ని పార్టీల మహిళలను సమీకరించి 1,50,000-60,000 మంది మహిళలతో మీటింగ్ పెట్టి మహిళలకు మంత్రివర్గంలో చోటు ఎందుకు లేదని చెప్పి ప్రశ్నించింది కూడా ఎంఆర్పిఎస్. మాదిగల కోసమే కాదు, సమాజంలో అందరి కోసం పనిచేసింది ఎంఆర్పిఎస్. కాబట్టి నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఎవరి వాటా వాళ్ళకి దక్కాలి. నా జాతి వాటా 10% అయితే నేను 11 కోరా. ఎట్లా తెలుస్తుంది? జనాభా ఎంత వాళ్ళ వాటా అంతా, అంతే కదా. నా జాతి వాటా కంటే 1% నేను తక్కువ వచ్చినా అంగీకరించాను. ఇది నా అభిప్రాయం. అంటే